Welcome back to our channel. My name is Ira and this is my little sister Ishu now, and she is coming with us, and then this is our cousin Mihika. We are in Boston and this is where she lives. She is also 3 years old but a little older than Ishu. So ఇది మా ఆడపడుచు వాళ్ళ నైబర్హుడ్. సో అమెరికాలో నార్మల్గా పక్కన ఉంటాయి, బట్ ఈ నైబర్హుడ్ చూడండి కొంచెం ఓల్డ్ ఇది. సో చాలా దూరంగా ఉంటాయి. అది హౌస్. సో అది హౌస్, ఇది రోడ్డు. ఎంత దూరం ఉందో రోడ్ నుంచి చూడండి. చెప్పు. So this is Mihika's house. ఓకే. There is Mihika over there. And then, in the house there's a newborn baby. She's only 2 weeks old and her name is Manasvi and she is Mihika's Chelli. చెల్లిందా లోపల? మీకు చెల్లుందా? ఏం చేస్తుంది చెల్లి? పడుకుందా? పాలు తాగిందా చెల్లి? నువ్వు చూసావా? చూడలేదా? ఎందుకు? అప్పుడు మీరు వెళ్ళలేదా? ఓకే, పడుకుంది చూసావా? ఓకే, గుడ్. సరే వెళ్దామా? వెళ్ళి చూద్దామా? Mika వాళ్ళ మమ్మీ ఉంది హేమ and we call అత్త. her Hema Atta. రైట్, యూ కాల్. And then we have Mihika's Nana called Mahi and we call him Mahi Mama. ఓకే, గుడ్. సో ఇది రోడ్. ఇక్కడ నుంచి ఇదంతా డ్రైవే, అక్కడి వరకు డ్రైవే ఉంటుంది. అసలు చూడండి వీళ్ళ డ్రైవేలో ఎన్ని కార్లు పడతాయో. సో హౌస్ ఎంతెంత దూరం ఉన్నాయంటే ఇది వీళ్ళ హౌస్, అక్కడ ఇంకో హౌస్ ఉంది, మిడిల్లోనే ఎంత దూరం ఉందో చూడండి. ఫెన్సింగ్ అలా ఏం లేదు, బట్ ఎంత దూరం ఉందో. ఇవి ట్రీస్ కూడా చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా Different shapes, different colors. But mostly green. ఇదంతా డ్రైవే. సో డ్రైవేలోనే అసలు చాలా కార్స్, ఇక్కడ కావాలంటే ఫంక్షన్స్ కూడా పెట్టుకోవచ్చు, అంత ప్లేస్ ఉంది. ఇది హౌస్. అక్కడ ఎల్లో పూలు అన్నీ వచ్చినాయి, భలే వచ్చినాయి. They're not sunflowers, but they're yellow flowers. పేరేమో మరి తెలీదు. Okay, and then if you come this way. సో ఈ ట్రీస్ కన్నీ కూడా ఇంకా లైట్స్ అలానే ఉన్నాయి, క్రిస్మస్ లైట్స్. సో క్రిస్మస్ లైట్స్కి అసలు ఇంత చెట్లకి లైట్స్ వేస్తే భలే ఉంటుంది నైట్లో. Okay, and then this way from the gate, from the front yard, we can go to the pool easily. సో ఇక్కడ నుంచి రోడ్కి ఎంత దూరం ఉందో చూడండి. Okay, and then this way. సో ఇది గరాజ్. సో ఫ్రంట్ ఇంట్లోకి వెళ్ళేది అలా వెళ్ళాలి. సో ఇది గరాజ్, 2 కార్ గరాజ్. సో ఇలా వచ్చి సో బ్యాక్ యార్డ్కి ఇద్దరు ఇంట్లో నుంచి అన్నా వెళ్ళొచ్చు, లేకపోతే ఇలా వెళ్ళొచ్చు. ఇది గేట్ అనమాట. గేట్ ఎంత బాగుందో. గేట్ చూడు ఎంత బాగుంది. ఇది క్రాలింగ్ రోసెస్ లాగా ఉంటుంది. సో ఇలా పైకి క్రాల్ చేస్తాను అనమాట. మామూలుగా రోసెస్ ఇంతే ఉంటాయి కదా, ఇంతకు మించి పెరగవు. బట్ ఇవి చూస్తే మీకు ఇక్కడ అంతా చూడండి ఇలా క్రాల్ అయ్యి ఇలా మొత్తం వచ్చేస్తుంది. సో రోసెస్ కూడా ఎంత బాగున్నాయి. రోసెస్ చూడండి ఎన్ని వచ్చాయి, అండ్ సైజ్ కూడా ఎంత పెద్ద పెద్ద సైజ్ ఉందో ఒక్కొక్క రోజ్. సన్ఫ్లవర్స్ లాగా, రైట్. సో ఓకే. ఓకే, సో గేట్ నుంచి రాగానే ఇలా ఉంటుంది వ్యూ. సో ఇక్కడంతా ట్రీస్. ఓల్డ్ నైబర్హుడ్ కాబట్టి చాలా పెద్ద పెద్ద ముందు ఎస్టాబ్లిష్డ్ ట్రీస్ అన్నీ ఉన్నాయి. సో ఇలా రాగానే గేట్ నుంచి రాగానే ఇక్కడ ఇలా ఉంటుంది. సో వీళ్ళకి పూల్ ఉంది. ఇది చాలా డెప్త్, ఐ థింక్ 8 feet అనుకుంటా డెప్త్. 7 to 8 feet ఉంది. సో స్టార్టింగ్లో తక్కువ ఉంటుంది. సో మేమున్న 2-3 days కూడా అందరం ఎవ్రీడే వెళ్ళాం
కిడ్స్తో. ఇదో ఇక్కడ వీళ్ళు స్టార్ట్ చేశారు ఆల్రెడీ. చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. సో పైన డెక్, సన్ రూమ్ కూడా ఉంది. అది సన్ రూమ్ అంటారు. సో సన్ రూమ్ నుంచి బయట రాగానే ఇక్కడ డెక్ ఉంది. కొన్ని ట్రీస్ కూడా ఉన్నాయి, ప్లాంట్స్ పెట్టారు ఇంట్లో, లైక్ మేతి, టొమాటో అలాంటి, పుదీనా అలా ఉన్నాయి. సో అలా కిందకు వస్తూనే కింద ఈ ఫ్లవర్స్ ఉన్నాయి. ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో. ఇందాక మనం బయట చూసినవి అనుకుంటా, ఇవి ఇంకా పెద్దవి. యా, చాలా ట్రీస్ ఉన్నాయి, ఎక్కడ చూసినా ప్లాంట్స్, ట్రీస్. సో ఇది జకూజీ. యా, మనం ఓపెన్ చేయలేదు, నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పైన నుంచి ఇక్కడ జకూజీ అనమాట. అది కింద బేస్మెంట్కి రూమ్, డోర్. సో ఇది జకూజీ చూపిస్తాం. యా, ఇది జకూజీ, అది బేస్మెంట్ డోర్. సో ఇక్కడ మళ్ళీ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ అవన్నీ ట్రీస్. బ్యాక్యార్డ్ ఎంత ప్లేస్. ఇక్కడ చూస్తే ఫెన్సింగ్ ఇక్కడ వరకు ఇలానే ఉంది. బయట పక్కన హౌస్కి ఫెన్సింగ్ లేదు, ఇక్కడ ఇలా ఉంది. సో ఇవన్నీ పెద్ద పెద్ద ట్రీస్, క్రిస్మస్ ట్రీస్, అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. యా, సో ఇవన్నీ అలా ఉన్నాయి. సో ఇక్కడ ఒక రూమ్లా ఉంది కదా, దీని ఏమంటారు, స్టోర్ రూమా? స్టోర్ రూమ్. యా, సో స్టోర్ రూమ్ లాగా. సో స్టోర్ రూమ్ ఏంటంటే ఇక్కడ పూల్ ఉంటుంది కదా, సో పూల్ లైక్ నూడిల్స్ కానీ, పూల్ నూడిల్స్, ఇలా పూల్ స్టఫ్ ఉంటుంది కదా, అవన్నీ లోపల ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇంకా కిందకి వెళ్ళాలి, అదంతా బ్యాక్ యార్డే, చూపిస్తాను. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఇవంతా ఇది పూల్. ఇది చాలా డెప్త్ ఉంది పూల్. సో అందుకని యా, నువ్వు కూడా నిలబడగలదు. సో ఇదంతా చూడండి, అది కిందకి వెళ్తే అక్కడ ఇదంతా కూడా బ్యాక్ యార్డే, బట్ స్లోప్ ఉంది. సో ఇక్కడ 2 సిట్టింగ్ చైర్స్, పూల్లో నుంచి రాగానే కూర్చోవచ్చు. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్. సో నార్త్ ఈస్ట్ కదా, ఇది నార్త్ ఈస్ట్ ఫేస్డ్ హౌస్. సో సన్ మరి ఇప్పుడు ఈవినింగ్ 6 అయింది. సో ఇంత కొంచెమే ఉంటుంది, ఇక్కడంతా సన్ లేదు, ఇక్కడ కొంచెం సన్ ఉంటుంది. సో ఇక్కడ 2 సీట్ అనమాట. పూల్లో నుంచి రాగానే ఇలా ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ ఇది డైనింగ్ లాగా, రిలాక్స్ ఏరియా. ఇది పర్గోలా. అండ్ ఇక్కడ కూర్చొని, ఇది ప్లాస్టిక్ ఫేక్ గ్లాస్. ఇది ఈజీ మెయింటెనెన్స్, ఈజీ. సో ఇక్కడ సిట్టింగ్ అనమాట. సో ఈవినింగ్ కాఫీ కానీ, ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉంటుందో, ఎంత దూరం ఉన్నట్టు. చాలా పెద్ద బ్యాక్ యార్డ్, ఇక్కడ వరకు స్ట్రైట్ ఉంటుంది. ఇక్కడ నుంచి కిందకు చూస్తే ఇదంతా స్లోప్. సో ఈ స్లోప్ అంతా కిందకి వెళ్ళి అలా చూద్దాం. ఓకే, సో ఇక్కడ నుంచి చాలా లేదు స్లోప్, బట్ స్ట్రైట్గా కూడా లేదు, కొంచెం ఉంది డౌన్. ఇక్కడంతా అక్కడ ఫెన్స్ ఉంది, అక్కడి వరకు వీళ్ళది. ఎంత పెద్ద క్రిస్మస్ ట్రీస్. ఇక్కడ ఫెన్సింగ్. సో ఇక్కడ నుంచి ఇదంతా పైన అక్కడ డైనింగ్ ఏరియా. సో అక్కడ పక్కన వాళ్ళ ఇంకో వేరే హౌస్. సో ఇవన్నీ పెద్ద పెద్ద ట్రీస్. సో ఇక్కడంతా ట్రీస్ ఉన్నాయి, వీళ్ళు లైట్స్ పెట్టారు. ఆపిల్ ట్రీయా ఇది? ఆపిల్ ఆర్ గోవా ఏదో ఒకటి. సో అక్కడ స్టోర్ రూమ్. సో ఇక్కడంతా పైకి వెళ్దామా?
See, I can do. Running. 1, 2, 3, go. ఎందుకంటే లెగ్స్ చిట్టి చిట్టి లెగ్స్ ఉన్నాయి కదా ఇక్కడ పూల్లో ఇలా 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 ఉంటాయి కదా చిట్టి చిట్టి లెగ్స్ Stop. Stop. Thank you for watching. Please like and subscribe to our channel.